ఈ రోజుటి మన తెలుగు కథ చిన్నారి స్నేహం. అనగనగా ఒక అడవిలో రెండు పిల్ల ఏనుగులు ఉండేవి. అవి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అన్ని పనులు కలిసి చేసేవి. ఎక్కడికైనా రెండూ కలిసి వెళ్ళేవి. కొంతమంది ఏనుగుల్ని ఎత్తుకుపోవటానికి అడవికి వచ్చారు. వారిని గమనించిన పెద్ద ఏనుగులు పారిపోమ్మని మిగిలిన వాటిని హెచ్చరించాయి. అవన్నీ తలా ఒక దిక్కుకు పరిగెత్తాయి. కానీ స్నేహితులైన పిల్ల ఏనుగులు రెండూ కలిసి ఒకే దిక్కుకు పరిగెత్తాయి. చాలా దూరం వెళ్ళిన తర్వాత వాటికి దారి తప్పామని అర్థమైంది. తిరిగి తిరిగి బాగా అలసిపోయాయి. వాటికి విపరీతమైన దాహం వేసింది. నీళ్ల కోసం వెతకసాగాయి. కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు. నీళ్ల కోసం వెతుకుతూ చాలా దూరం వెళ్ళాయి. ఒకచోట గుంట కనిపించింది. కానీ దానిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. రెండు ఏనుగులకు సరిపడినన్ని నీళ్లు లేవు. అసలే అవి చాలా దాహంతో ఉన్నాయి. ఎక్కువ నీళ్లు తాగితే తప్ప వాటి దాహం తీరేటట్లు లేదు. ఆ గుంటలో ఉన్న నీళ్ళన్నిటినీ తాగినా ఒక ఏనుగు కూడా పూర్తిగా దాహం తీరదు. అప్పుడు మొదటి ఏనుగు, ఈ నీటిని నువ్వు తాగు, నాకు దాహం ఎక్కువగా లేదు అని రెండో దానితో చెప్పింది. రెండో ఏనుగు, కాదు కాదు, నువ్వే తాగు, నీకే ఎక్కువ దాహం ఉందని ఇందాక చెప్పావు కదా అని మొదటి దానితో చెప్పింది. చాలాసేపు రెండూ వాదించుకున్నాయి. చివరకు అవి రెండూ ఒకేసారి నీళ్లు తాగాలని నిర్ణయించుకొని తొండాలు నీటిలో పెట్టాయి. ఎంతసేపటికి గుంటలో నీళ్లు తగ్గటం లేదు. ఈలోగా పెద్ద ఏనుగులు చిన్న వాటిని వెతుకుతూ అక్కడకు చేరుకున్నాయి. తొండాలు నీటిలో ఉంచిన పిల్ల ఏనుగులను చూశాయి. కాసేపటి తరువాత పెద్ద ఏనుగులకు పిల్ల ఏనుగులు నీటిలో తొండాలు పెట్టాయి. కానీ నీళ్లు తాగడం లేదు అని అర్థమైంది. మీరు నీళ్లు ఎందుకు తాగటం లేదు అని పిల్ల ఏనుగులను అడిగాయి. నేను నీళ్లు తాగితే నా స్నేహితుడికి నీళ్లు సరిపోవని నేను తాగలేదు అని ఆ రెండు ఒకేసారి చెప్పాయి. మీరు ఒకరి కోసం మరొకరు త్యాగం చేసుకున్నారు. స్నేహితులంటే మీలాగే ఉండాలి అని పెద్ద ఏనుగులు వాటిని మెచ్చుకున్నాయి. గుంటలోని నీళ్లను చేసగం తాగమని వాటికి సలహా ఇచ్చాయి. నీళ్లు తాగాక అన్నీ కలిసి అడవిలోని తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, పరస్పరం అర్థం చేసుకున్నప్పుడే స్నేహం 10 కాలాల పాటు సజీవంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ పొందడానికి ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.